వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రి ఉమ్, రోజా ఉమ్. ఎందుకు అడ్డదారిలో అబద్ధాలు చెప్తుందంటారు? విపరీతమైన అబద్ధాలు, విపరీతమైన ఆరోపణలు చేస్తుంది అవునండి, అదేనండి మైండ్ గేమ్. సార్. బ్రాహ్మణుడు యజ్ఞానికి మేకను తీసుకెళ్తున్నాడు. ఏంటే కుక్కను తీసుకెళ్తున్నావు బాబు అన్నాడు. అరే ఇప్పుడే తీసుకెళ్తున్నాడు, కొన్నానయ్యా అన్నాడు. ఆ రెండోవాడు కూడా వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నట్టు రెండోవాడు కూడా అదే ప్రశ్న వేశారు. ఏమంటే పోదారు గారు కుక్కను తీసుకెళ్తారేటండి, అసలు ముట్టుకోరు కదా, మెడకి తోడు కట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇదేంటయ్యా మతిపోయిందా, నేను మేకను తీసుకెళ్తున్నాడు, నల్ల మేక చూడు ఆ కలర్ అన్నాడు. మూడోవుడు అన్నాడు. వాడు ఆలోచించుకున్నాడు. ఎప్పుడు పోదారులు కానీ దైవ ధ్యానంలో ఉన్నవాళ్ళు కానీ పరాయిగా అంటే స్పృహ లేకుండా ఉంటారు. ఏవో పొరపాటున నేను కుక్కను కొనేసానేమో అనుకున్నాడు అన్నమాట. అనుకొని ఆ మేకను వదిలేశాడు. వదిలేసి ప్లాన్ వేసుకున్న నలుగురు కూడా అమ్మేసుకోవడమో తినేయడమో చేశారన్నమాట. ఇది ఓ పాత నానుడి. అలాగా నలుగురు అందరూ 10 మంది అదే రోజు చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, పవన్ కళ్యాణ్ అలా చేశాడు అని అంటుంటే కొన్ని రోజులకి అదే నమ్మే పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూసుకోమని చెప్తున్నాను తెలుగుదేశం వాళ్ళకి. సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు. సరే ఏంటండి, ఏదో ఓడిపోయిన వాళ్ళు సిగ్గుపడిపోయి ఇంట్లో లేకుండా ఏంటి అంబటి రాంబాబు, ఏమిటి గొడవలని, ఏమిటి పేరు అని సన్నాసుంటారు అంటాడు, 4 కోస్తా అంటాడు. ఏదో ఇలా బోసిడీకా అన్నారంటే బోసిడీకా అన్నది నిన్ను కాదు, ఇక బోసడీకా అన్నది నిన్ను కాదు, ఎవడో ఒక నోరు జారిపోయిన అన్నారు. తర్వాత ఏమో మరి ఈ బోసడీకే అంటేనే ఇంత అంటే భయపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఈయన ఏం మాట్లాడాడండి, గొడవలని పప్పు కూడా అంటాడు, డెప్పగడు అంటాడు, 420 అంటాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు, పావలా దత్తపుత్రుడు అంటారు. మరి నువ్వు అనలేదా బాడుకోవని? నువ్వు అనలే, నీ నోటు వచ్చిన మాటలు ఒక ముఖ్యమంత్రి పెట్టుకుని మాట్లాడతావా? ఈ ఆరోపణలు నిందలు వేయడం నీతోనే మొదలైంది కదా, మరి వీళ్ళ దగ్గరికి వస్తారేంటి అన్నది రికార్డెడ్గా ఉంటుంది కదండి. ఎదురు పెట్టేసుకోండి, ఎవరు ఎక్కువ మాటలు తూళ్ళలో తెలుస్తుంది. అంతే రికార్డుగా లేకుంటే నోరు మాటలు ఏంటి? చంద్రబాబు నాయుడు అన్ని తిట్లు తిన్నా సరే నోరు ఎత్తలేదు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ని ఎంత తీవ్రంగా విమర్శించింది డైమండ్ స్టార్ రోజా. అంటే మా జగన్మోహన్ రెడ్డి ఎడవంకాలి చిచ్చుకున్న వేల మీద గోరు కూడా తీయలేమని చెప్పింది. వెంటనే మూసేయాలన్నమాట. ఎందుకు ఆలోచించారో తెలియదు. ఎన్నో అబద్ధాలు ఎంత కబ్జా చేశారు కనుక వాడి మీద తప్పకుండా పనిష్మెంట్లు ఉండాలి. అదే మరి అంత సైలెంట్గా ఉన్నప్పుడు ప్రజలు నిజమే అనుకుంటారు కదా సార్. అదే అనుకునే ఆలోచన, నా బాధ అదే అనుకునే ఆలోచన ఉందండి. ఇప్పుడు నా గురించి మీకు ఏం తెలియదండి, ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు, ఆ రెండో వ్యక్తి గురించి మనకేం తెలియదండి. ఎవడో వాడిని తెలిసినోడు వస్తాడండి, వీడికి వాడికి పడదు. ఏంటి ఆయన ఏదో కొంచెం నిజాయితీగా మాట్లాడుతున్నాడు, 2 రకాలుగా చెప్పొచ్చు. ఈ బాబాయ్ కొబ్బ మునిగిపోతుంది, దేనికి లొంగడు అని ఒక చెప్పొచ్చు. లేదా వాడు గెట్టకపోతే వాడు దొంగనా కొడుకండి అంటారు అన్నమాట. అదే ఉండిపోద్ది కదా. ఇలాగా దొంగల కింద చేసి అంటే ఏదో అక్రమార్జన సంపాదించుకున్నారని చెప్పి ఇలా రకరకాల ప్యాకేజ్ ఇచ్చారని ఇలాగ చెప్పినప్పుడు మరి అది ఖండించవలసిన అవసరం లేదా? ఏదో అంటారు ఏలికి వెళ్ళిపోతుంటే కుక్కలెన్నైనా మురుగుతుందని. ఎందుకు మురిగించుకోవాలా? నీ చేతిలో ఆయుధం ఉంది కదా, నిజంగా చేతిలో మొత్తం కొరత చచ్చిపోయే ఆయుధం ఉంది, లేదా ఓపిక లేకపోతే రైఫిల్ ఉంటుంది. కానీ పిచ్చి కుక్కలు ఏం చేస్తారండి? పిచ్చి కుక్కలకి అదే కదా, రోజా పిచ్చి పట్టినట్టే చేస్తుంది సార్. ఆ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఏం చేస్తారు? దానికి సమాధానం చెప్పాలి. అదే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత ఉంది కదా, అదే నిజం చేయాలి. అవును సార్.